ముందే అపాయము అనే ఒక బోర్డు పెట్టుంటది కదా, ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుని చచ్చిపోతావని ఒక బోర్డు పెట్టుంటది కదా. ఆ బోర్డు ఎవడైతే చదువుతాడో, ఆ మాట ఎవడైతే తెలుసుకుంటాడో కరెంట్ షాక్ నుంచి తప్పించబడతాడని కదా బోర్డు పెట్టింది. కొన్ని వారాలుగా అదే బోర్డు నిన్ను దర్శిస్తుంది. నీ ఉన్న పాపం చాలా డేంజర్ రా. నీ బుద్ధులు మారాయి, నీ ఊహలు మారాయి, నీ ఉద్దేశాలు మారాయి, నీ తలంపులు మారాయి. ఇది నీకు ప్రమాదమని ఎన్నో సార్లు దైవజనుని దేవుడు నిలబెట్టి నిన్ను బ్రతికించే జీవాన్ని నీ కళ్ళ ముందు ప్రత్యక్షపరిచిన ఇప్పటికీ వాక్యానికి లోబడలేదేమో. ఇదిగో ఈ రాత్రి ఆ గడియ వచ్చి ఉన్నది. ఆ జీవము ప్రత్యక్షమై ఉన్నది. యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఇప్పటికైనా ఆ జీవాన్ని సొంతము చేసుకుని పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనమందరము కూడా యేసయ్య కృపలో తిరిగి బ్రతుకున్నట్లుగా ఆ జీవం మన ముందు ప్రత్యక్షపరచబడి ఉన్నది. అందరి రెండు చేతులు ఆకాశం వైపు చాపి చిన్న ప్రార్థన చేసుకుందాం. నన్ను నువ్వు బ్రతికించు ప్రభువా, నన్ను నువ్వు బ్రతికించు ప్రభువా, నన్ను నువ్వు బ్రతికించు ప్రభువా. నేను కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాను నాయన. ఇప్పటికే నా పాపాలను బట్టి నేను చచ్చిన స్థితిలో ఉన్నానేమో. దైవజనుడు ఎన్నో వారాలుగా బోధిస్తూనే ఉన్నా, ఆ మాటకు లోబడలేని దశలో ఉన్నానయ్యా. దయతో నన్ను క్షమించు ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి మీకు స్తోత్రము నాయన, సర్వాధికారి మీకు స్తోత్రము నాయన, సర్వశక్తి మంతుడా మీకు స్తోత్రము తండ్రి. ఈ రాత్రి కూడా నీ కృప కలుగు చేసినందుకు వందనాలేసయ్యా. ఈ రోజు కూడా పరలోకానికి అందుబాటులో ఉండే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. ఈ సభలో మీరున్నారు అనడానికి సూచనగా మీరిచ్చిన మంచి వాతావరణం కోసం స్తోత్రమయ్యా. నీ సేవకుని అవమానపరచలేదు ప్రభు, మీరు వారి పక్షముగా నిలబడిన ప్రభు దూత నీకు స్తోత్రమయ్యా. మిక్కిలిగా నెమ్మదినిచ్చే దేవుడు, వారు మిక్కిలి భయపడ్డప్పుడు మిక్కిలి నెమ్మదినిచ్చిన దేవుడు, ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వగలిగిన శుభవర్తమానం ఇక్కడున్న సేవకులందరూ పొందుకొందురు గాక. ఆ వాక్య ప్రత్యక్షత పొందుకుని అనేకులకు పంచి పెట్టుదురు గాక. క్రీస్తు రాయబారులుగా నిజముగా ఇదిగో ఈ భూలోకంలో పని చేయుదురు గాక నాయన. ఇదిగో గొర్రెల కాపరులే, సంఘాలు కాచుకునే గొర్రెల కాపరులే, ప్రధాన కాపరి అయిన నీ సువార్తను అనేకుల దగ్గరికి మోసుకుని వెళ్ళే రాయబారులుగా మార్చబడుదురు గాక నాయన. కన్న వాటిని విన్న వాటిని సమాజానికి బోధించి ఓ కృప బిడ్డల మీదకి దిగి వచ్చును గాక. వీరి ఐక్యతలో ఉన్న ప్రతి లోపము యేసునామములో సరిచేయబడి అనేకులు సహవాసంలో చేర్చబడుదురు గాక. కూడి వచ్చిన కుటుంబాలు కట్టబడును గాక. ఇప్పటికే చచ్చిన స్థితిలో ఉన్న అనేకులు ఆ జీవమును సొంతం చేసుకొందురు గాక. వారి కుటుంబాల బిడ్డల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. ప్రభు పేరిట అందరూ కూర్చు.